దేశవ్యాప్తంగా ఒక కలవరం రేపింది అనుకోవచ్చు, లేకపోతే ఒక నిరసనను, ఒక నిజంగా శాంతియుతంగా జరుగుతున్న నిరసనను ప్రభుత్వం భంగం చేసిందని కూడా ఈ రకంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ ఒక లదక్ ఉద్యమకారుడు, సామాజికవేత్త. అతను 21 రోజులుగా నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో. దేనికి ఆ నిరాహార దీక్ష అంటే నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ లీక్ కావడంతో చాలా మంది విద్యార్థులు, అంటే నేను డాక్టర్ కోటేసుకొని డాక్టర్ అవ్వాలని చెప్పేసి కలల కన్నా తన తల్లిదండ్రుల యొక్క ఇన్ని రోజులు కష్టపడిన తల్లిదండ్రులు నేను ఇప్పుడు కాపాడుకోగలను, వాళ్ళని కూర్చుండి నేను వాళ్ళని కూర్చుండి సాధగలను అనేటువంటి స్టేజ్కి ఎదిగిన తర్వాత వాళ్ళు నేను రేపటి నుంచి కోట్ వేసుకోలేనేమో, అసలు ఈ పేపర్ లీకేజ్ ఏ విధంగా అయిందని చెప్పేసి ఆవేదన భరించలేక ఎంతోమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయారు. వాళ్ళ చావులకు కారకులు ఎవరు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించి ఒక పెద్ద పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీకి సంబంధించి నీట్ పేపర్ సంబంధించిన విద్యార్థులు కావచ్చు, లేకపోతే యంగ్స్టర్స్ అంతా కూడా జెన్జీ మొత్తం కూడా ఈ పార్టీకి సంబంధించి మద్దతుగా నిలిచింది. దీనికి సంబంధించి సోనం వాంగ్చుక్ కూడా దీనికి మద్దతు ఇచ్చాడు. అభిజిత్ దీప్కే సంబంధించి అక్కడ ఎన్నో రోజులుగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు చాలా రాష్ట్రాలు, హైదరాబాద్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, రకరకాల రాష్ట్రాల్లో కూడా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసిరు, ధర్నాలు చేసిరు. అయినా కూడా ప్రభుత్వాలు కనీసం మాట్లాడకపోగా వాళ్ళపైన రకరకాల బిరుదులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అంటే వీళ్ళంతా దేశద్రోహులని, వీళ్ళంతా పాకిస్తానీ ఏజెంట్లని, చైనా ఏజెంట్లని, లేకపోతే పాలస్తీనా ఏజెంట్లని రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. అవన్నిటిని కూడా పట్టించుకోకుండా ఇప్పటికీ నిరసన కొనసాగుతున్న క్రమంలో 21 రోజులుగా సోనం వాంగ్చుక్ అక్కడ ఆ నిరసన చేస్తూ ఉన్నాడు. ఏమీ తినకుండా ఓన్లీ వాటర్ తాగుతూ మాత్రమే 21 రోజులు చేస్తూ ఉంటే ప్రభుత్వం హైకోర్టు నుంచి దీనికి సంబంధించి అతను ఆరోగ్యం విషమించింది కాబట్టి అతన్ని కాపాడాలి, ఖచ్చితంగా అతను నిరసన నుంచి తీసుకొని వచ్చి హాస్పిటల్ చేర్పించండి అని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులు మొత్తం కూడా అతన్ని ఎవరికీ కనిపించకుండా, అంటే పొద్దున సమయంలో, అంటే ఈవినింగ్ సమయంలో కావచ్చు, రాత్రి సమయంలో ఎక్కువగా అక్కడ యువత మొత్తం అక్కడ ఉంటా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరు లేని సమయం అంటే పొద్దున్నే అందరూ పడుకొని ఉంటారు. కొందరు వాళ్ళ ఇళ్లలో నుంచి అక్కడ ప్రొటెస్ట్ ఆ వేదిక దగ్గరికి రారు కాబట్టి వెంటనే పొద్దున సమయంలో వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి ఆదేశాలు వచ్చాయని చెప్పి పోలీసులు పొద్దున సమయంలోనే అభిజిత్ దీప్కి అక్కడ ఆ జంతర్ మంతర్ వేదికగా లేనటువంటి సమయం చూసి అతన్ని ఆ సోనం వాంగ్చుక్ కనిపించకుండా ఆ తెల్ల పరదాలు అతని చుట్టూ కప్పి అతను కనిపించకుండా అసలు అక్కడ ఏం జరుగుతుందో స్టేజ్ మీద అర్థం కానటువంటి పరిస్థితుల్లో సివిల్ డ్రెస్ లో చాలా మంది సిఆర్పిఎఫ్ బృందాలు వచ్చి అతన్ని తీసుకెళ్లినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అతను ఆ వీడియోలో కనిపిస్తూ సోనం వాంగ్చుక్ కూడా ఇట్లా హాయ్ చెప్తున్నట్టు, లేకపోతే నిరసన వ్యక్తం చేస్తున్నట్టు కూడా అక్కడ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఫొటోస్ పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతా ఉన్నాయి. దానికి సంబంధించి అభిజిత్ దీప్కే అంటే వెంటనే వచ్చి అభిజిత్ దీప్కే అడ్డుకున్నాడు అని చెప్పేసి అతన్ని పోలీసులు దొరకబట్టి పక్కకు గెంటేసి ఒక పోలీసు పిడిగుద్దులు కుదరం కూడా మనం వీడియోలో చూస్తా ఉన్నాం. సరే, మీకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. సరే, నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్లో చేర్చమని హైకోర్టు చెప్పిందని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము స్వాగతిస్తా ఉన్నాం, ఎందుకంటే కోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి. కానీ మీరు అభిజిత్ ని కొట్టుమని కూడా కోర్టే చెప్పలేదు కదా. అంటే సరే, అడ్డం వచ్చాడు, ఇడ్చికెళ్ళి పక్కకు నిల్చోబెట్టడం, లేకపోతే ఆపే ప్రయత్నం చేయాలి. కానీ ఒక వ్యక్తి మరీ అంత పర్సనల్ గా తీసుకొని ఎందుకు పిడిగుద్దులు గుడ్డాల్సి వచ్చిందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అభిజిత్ కే మాట్లాడుతూ ఇప్పటి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. కానీ ఇప్పటి నుంచి చెప్తా ఉన్నాం, మా నినాదం మారింది. ఇప్పుడు ఖచ్చితంగా భారత ప్రధాని మోడీ రాజీనామా చేయాల్సింది అంటూ కూడా ఇంత పెద్ద ఆకృత్యానికి, ఇంత పెద్ద మా నిరసనను భంగం చేశారు కాబట్టి ఖచ్చితంగా తను రాజీనామా చేయాల్సిందే. ఇప్పటి నుంచి నేను నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పి అభిజిత్ దీప్కే అక్కడ నిన్న మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్న క్రమంలో ఒక మహిళ వచ్చి తన పైన ఇంకు కూడా జల్లినటువంటి ఆ పరిస్థితి చూస్తున్నాం. ఆ ఇంకు జల్లినటువంటి మహిళ ఎవరో కాదు, తను కూడా తన కొడుకు ఎన్నో మంచి మార్కులు వచ్చాయి, తన నీట్ పరీక్షలో సక్సెస్ఫుల్ గా విజయవంతం పొందాడు. తనకి జాబ్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ పరీక్ష రద్దు కావడంతో ఆమె తన కొడుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని చెప్పి ఆ బాధతో తను వచ్చి ఆ ఇంకు చల్లింది. తను కూడా ఏమనకుండా వాళ్ళు కూడా ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం, బలవంతంగా ఆసుపత్రికి తరలింపు, హైకోర్టు ఆదేశాల మేరకు చేశాం అంటూ ఢిల్లీ పోలీసులు చెప్తా ఉన్నారు. నేడు దీక్ష ప్రారంభిస్తున్న అభిజిత్ దీప్కే మతం మారితే రైట్. దీనికి సంబంధించి ఒకసారి డీటెయిలింగ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అక్కడ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఓకే, ఖచ్చితంగా దాన్ని స్వాగతించాల్సిందే. అక్కడ కోర్టులు ఏ ఆదేశాలు ఇచ్చినా ఖచ్చితంగా స్వాగతించాల్సిందే, దానికి సంబంధించి అందరికీ సహకరించాల్సిందే. కానీ ఇక్కడ
అతన్ని ఆ పోలీసులు పర్సనల్ తీసుకుని పిడిగుద్దులు గుద్దాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రైట్. జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ దీక్షకు శనివారం నాడు పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను బలవంతంగా దీక్షా స్థలం నుంచి తొలగించి సాఫ్టర్జంగ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులుగా తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిన అధికారులు ఆగలేదు. హైకోర్టు ఆదేశాలు, మెడికల్ నిపుణుల సూచనల మేరకే తాము ఈ చర్యకు ఉపక్రమించినట్లు పోలీసులు ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టులో వెల్లడించారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో గౌరవప్రదమైనటువంటి హైకోర్టు వైద్య నిపుణుల సూచనల మేరకు ఆయనకు వైద్య సేవలు అందించేందుకు తరలించాం. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తున్నప్పుడు నిరసనకారులు ప్రతిఘటించారు. కానీ పోలీసులు ఏమాత్రం అద్దు మీరకుండా జాగ్రత్తగా తమ పని పూర్తి చేశారని ఢిల్లీ పోలీసులు అధికార ప్రకటన విడుదల చేశారు. నిరసనకారులు కూడా ఆందోళనను విడిచిపెట్టాలని, ప్రశాంతంగా జంతర్ మంతర్ను వీడాలని పోలీసులు కోరారు. పార్లమెంట్ వరకు సీజేపీ మార్చ్ పెట్టుకున్న 2 రోజుల ముందే ఇలా చేయడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ సీజేపీ సంబంధించిన వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఏం చెప్తానంటే పోలీసు అసలు ఎవరికి కూడా ఇబ్బంది జరగలేదు, మేము శాంతియుతంగానే అతన్ని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాం, అక్కడ అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళండి, దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పింది. అక్కడికి తీసుకెళ్ళాం. ఇక్కడ సీజేపీ పార్టీలో ఉన్నటువంటి సభ్యులంతా అక్కడికి ఏదైతే ఆ జంతర్ మంతర్ వేదిక వీడాల్సిందే, ఇప్పుడు అందరూ శాంతియుతంగా వీడితే అందరికీ మంచిది అని చెప్పేసి ఆ ఢిల్లీ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ దీనికి సంబంధించి సీజేపీ పార్టీ 21న దీనికి సంబంధించి 20న అంటే దీనికి సంబంధించి మంత్ 20న పార్లమెంట్ చలో పార్లమెంట్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున కవాతు నిర్వహించేటువంటి క్రమంలో దానికి సంబంధించి 2 రోజుల ముందే ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలా తీసుకెళ్లారు? వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించేందుకు శనివారం నాడు ఢిల్లీ పోలీసులు పక్కా వ్యూహంతో జంతర్ మంతర్ చేరుకున్నారు. ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ నేతృత్వంలో ఇటీవలే జరిగిన భేటీలో ఈ ప్లాన్ ఫసలైజ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉదయం పూట తక్కువ మంది నిరసనకారులు ఉన్నప్పుడు ఈ ప్లాన్ అమలు చేయాలని వాళ్ళు నిర్ణయించారు. అలాగే సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే కూడా అక్కడ లేనప్పుడు పోలీసులు ముందడుగు వేశారు. సుమారు 30 నుండి 35 మంది పోలీసులు సాధారణ దుస్తుల్లో బారికేడ్లో ఉన్న నిరసన స్థలంలోకి చేరుకున్నారు. ఆ తర్వాత వాంగ్చుక్ చుట్టూ తెల్లటి వస్త్రాలను అడ్డం పెట్టి ఆయన ఎవరికీ కనిపించకుండా చేశారు. ఏం జరుగుతుందో అక్కడ ఉన్న కొంతమంది నిరసనకారులకు పూర్తి అర్థమయ్యేలోగే వాంగ్చుక్ను అక్కడ నుంచి తరలించారని తెలుస్తోంది. ఈ సమయంలో సిఆర్పిఎఫ్, ఆర్ఏఎఫ్ దళాలు కూడా రంగంలోకి దిగి బారికేడ్ల అవతల ఎలాంటి గొడవలు జరగకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్, పోలీసు వాహనాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కూడా చూసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అతన్ని ఇలా ఏ విధంగా తీసుకెళ్లారంటే పొద్దున సమయంలో ఎవరు అక్కడ సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి యువత ఎవరు లేని సమయంలో అభిజిత్ దీప్కే ఏదైతే జంతర్ మంతర్ వేదికగా లేని సమయంలో కావాలనే పోలీసులు ఒక వ్యూహం పన్నారు. అతన్ని ఎవరికి కనిపించకుండా, స్టేజ్ పైన ఏం జరుగుతుందో కనిపించకుండా సివిల్ డ్రెస్లో వచ్చి పోలీసులు ఒక తెల్లటి పరదాన్ని తన చుట్టూ కూడా తెల్లటి పరదాన్ని నుంచి తన మధ్యలో ఆ తెల్లటి పరదాల మధ్యలోంచి తను అసలు అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి యువతకు తెలిసేలోపే అక్కడ నుంచి తరలించి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ పోలీసులు కూడా అంటే రోడ్డుపై నుంచి ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ట్రాఫిక్ను మొత్తం కూడా వేరే వైపులో మళ్లించి ఇతను తీసుకెళ్ళేటువంటి అంబులెన్స్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేసినట్టుగా కూడా అక్కడ తెలుస్తా ఉంది. అలాగే ఆమరణ దీక్ష చేస్తున్న దీప్కే ఢిల్లీ పోలీసులు వాంగ్చుక్ను ఆసుపత్రికి బలవంతంగా తరలించిన నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటి నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఉద్దేశించి మాట్లాడిన అతను ఇప్పుడు ఎవరు వెనక్కు తక్కువదని అభ్యర్థిస్తున్నా ఈ ఉద్యమం మరింత పెద్దదవుతుంది. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. అందరూ జంతర్ మంతర్ వద్దకు రండి, ఇక్కడ నుండి మన ఉద్యమం జరుగుతుంది. సోమవారం నాడు అనుకున్నట్లే పార్లమెంట్ వరకు కదిలి వెళ్దామని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తనను పోలీసులు కొట్టారంటూ దీప్కే షాకింగ్ ఆరోపణలు చేశారు. సోనం సార్ను తీసుకెళ్లే మా ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటే అది పెద్ద పొరపాటే. మేము ఇక్కడే ఉంటాం. జూలై 20న పార్లమెంట్ వరకు మార్చ్ చేస్తాం. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే డిమాండ్ చేశాం, కానీ ఈ దారుణమైన చర్య తర్వాత నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం అని దీప్కే పేర్కొన్నారు. సాయంత్రం మరోసారి నిరసనకారులను ఉద్దేశించి అభిజిత్ ప్రసంగిస్తుండగా ఒక మహిళ అతనిపై ఇంకు దాడి చేసింది. పక్కన వాళ్ళు ఆమెను అడ్డుకుని అక్కడ నుండి బయటకు పంపేశారు. దీనికి సంబంధించి అభిజిత్ దీప్కే అతన్ని దారుణంగా తీసుకెళ్లేటువంటి క్రమంలో నేను ఆపుతున్నానని చెప్పేసి నన్ను పిడిగుద్దులు గుద్దారు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేసి నిజంగానే గుద్దిరు. అది ఆల్రెడీ వీడియో రూపంలో కూడా కనిపిస్తుంది. కానిస్టేబుల్ మరీ పర్సనల్గా తీసుకొని అతన్ని పిడికిలితో గుద్దినట్టుగా తెలుస్తుంది తన భుజం పైన. అలాగే దీనికి సంబంధించి సరే ఇప్పుడు మీరు తీసుకెళ్లారు, ఒక ఎన్ని రోజుల నుంచి మేము విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం, కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రధాని మోడీయే రాజీనామా చేయలేదు, దానికోసం నేను ఈ రోజు నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నానని చెప్పేసి కూడా తను మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రసంగిస్తున్న సమయంలో ఒక నీట్ పేపర్
ఒక నీట్ ఎగ్జామ్లో విజయవంతంగా మార్కులు సాధించినటువంటి ఒక డాక్టర్ కాబోతున్న వ్యక్తి తన తల్లి ఆవేదనతో, అంటే మీ వల్ల, మీ ప్రొటెస్ట్ వల్ల ఇక్కడ రద్దు అయిపోవడం వల్ల మా కొడుక్కి జాబ్ లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి తల్లి ఆవేదనతో తనపై నింకు చల్లిన తర్వాత కూడా అక్కడ మొత్తం గొడవ కూడా సర్దుమనినట్టుగా తెలుస్తా ఉంది.